తెలంగాణ తల్లి విగ్రహం తయారీ చుట్టూ మొదటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఆవిష్కరించలేకపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించబోతుంది. డిసెంబర్ 9న వేలాది మంది మహిళల సమక్షంలో ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. అయితే ఈ విగ్రహం చుట్టూ బీఆర్ఎస్ మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తూనే ఉంది. వాటి కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. రైట్. సీఎం అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ దగ్గర జవాబులు లేవు. కానీ ఎదురుదాడి చేయడానికి మాత్రం డైలాగులు ఉన్నాయన్నట్లుగా సీన్ తయారైంది. సీఎం ప్రతిష్ఠిస్తోంది తెలంగాణ తల్లినా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం తమకు మ్యాటర్ కాదని, తెలంగాణ తల్లి తమకు మ్యాటర్ అంటున్నారు. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రం తెలంగాణ అని, అందుకు తగ్గట్లుగానే తెలంగాణ తల్లికి రూపమిచ్చామని గుర్తుకు చేస్తున్నారు. సుసంపన్నమైన తెలంగాణ తల్లిని పేదరికానికి, సమస్యలకు చిహ్నంగా ప్రతిష్ఠించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మొన్నటికి మొన్న విమర్శించారు. 4 ఏళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక దాని స్థానంలో సుసంపన్నమైన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టిన స్థానంలోనే తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించి తీరుతామని కూడా సవాల్ చేశారు కేటీఆర్. అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమాపుతా అంటా ఉన్నాడు, రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నాను. పొరుగు రాష్ట్రాల్లో విగ్రహాలు బంగారు కిరీటాలతో కనిపిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేయించిన విగ్రహం మాత్రం బంగారు కిరీటం లేకుండా ఉండటమేంటన్న ప్రశ్నల్ని బీఆర్ఎస్ నేతలు వినిపిస్తున్నారు. సామాన్య మహిళా ప్రతిరూపం వద్దే వద్దంటున్నారు. మరి రాచరికపు పోకడలు ఉండాలా అని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్న పరిస్థితి. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ సీఎం గతంలోనే కౌంటర్ ఇచ్చారు. అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టడానికి ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా? ఇన్నాళ్లకు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొచ్చిందా అని కడిగి పారేశారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ఉండాలా? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తాము రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ తల్లి విగ్రహం అనడానికి ఎన్ని గట్స్ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఆనాడు దొరసానిని తలపించేలా విగ్రహం ఎందుకు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ తల్లిని తీసేస్తారట. ఎందుకు తీస్తారు అంటే, మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి, మేము పెడితే కాంగ్రెస్ తల్లి. అంటే మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా? ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఆనాడు మీరు పెట్టిన తల్లి తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తలపించే విధంగా ఉండే. దొరలు దొరసాన్ల పాలన వద్దనే కదా మాకు అధికారం కట్టబెట్టినారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తరుణంలో తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ ప్రజల యొక్క యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది.
గతంలో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన విగ్రహాలను తాము తప్పుబట్టలేదని ఇంకొందరు గుర్తుకు చేస్తున్నారు. తెలంగాణ తల్లి పేరును కూడా తక్కువ చేసి, సెంటిమెంట్ను తక్కువ చేసి మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ మేధావులతోని తెలంగాణ కోసం వారి జీవితాలు పరంగా పెట్టిన వారి యొక్క ఆలోచన పరంగా తెలంగాణ తల్లిని డిసెంబర్ 9వ తారీఖు విగ్రహం అక్కడ ఆవిష్కరించే దాన్ని ముందుకెళ్తేనేమో కాంగ్రెస్ తల్లి అయిందా? ఇది మాట్లాడే పద్ధతేనా? ఒక బాధ్యత గల 10 సంవత్సరాలు పనిచేసినారు కదా మీరు గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు కానీ నియోజకవర్గాలు పెట్టినారు కదా, మేము ఏమైనా వ్యతిరేకించినామా? 10 సంవత్సరాల విగ్రహాలు ఇప్పుడు 9 సంవత్సరాల కాలం అవుతుంది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాల లోపల మేము ఎక్కడైనా విమర్శించినామా? ఇవాళ మీ స్థాయి ఎక్కడ దిగజారిపోయింది? తెలంగాణ పేరు మీద తెలంగాణ తల్లి పేరును కూడా మీరు తక్కువ చేసి తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఏదైతే మన సెంటిమెంట్ తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప. సో విగ్రహం చుట్టూ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. తాము వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రతిష్ఠించిన విగ్రహం తీసేస్తామని కేటీఆర్ అంటుంటే, విగ్రహాన్ని టచ్ చేస్తే వీపు చింతపండు చేస్తామని కాంగ్రెస్ అంటుంది.